తల్లికి వందనం సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఎన్నో కుటుంబాల్లో ఎనలేని ఆనందం నింపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులు జమ అవుతున్నాయి. ఒక కుటుంబంలో ఒకరికి, మరో కుటుంబంలో ఇద్దరికి, ఇంకో ఇంట్లో ముగ్గురికి, ఇలా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం నిధులు జమ అవుతున్నాయి. ఒక్కో కుటుంబంలో 6 విద్యార్థుల వరకు లబ్ధి పొందిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ ఆసక్తికర పోస్ట్ చేసింది. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, ఓ ఉమ్మడి కుటుంబంలో ఏకంగా 12 మంది పిల్లలకు తల్లికి వందనం వర్తించింది. ఏకంగా ఆ కుటుంబానికి ఒకేసారి 1.56 లక్షలు లబ్ధి చేకూరింది. దీంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అన్నమయ్య జిల్లా కలకడలో ఓ ఉమ్మడి కుటుంబంలో ఏకంగా ఓ 12 మంది విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం తల్లుల ఖాతాల్లో జమ అయ్యింది. ఉమ్మడి కుటుంబంలో 12 మంది పిల్లలు ఉన్నారు. వారంతా ఉమ్మడిగానే ఉంటారు. ఈ తరుణంలో వేరువేరు పాఠశాలల్లో వారు పిల్లలు చదువుతున్నారు. ఈ క్రమంలో ఆ 12 మందికి ఒకేసారి తల్లికి వందనం కింద 13,000 రూపాయలు జమ అయ్యాయి. దీంతో ఆ ఒక్క కుటుంబానికి 1,50,000 రూపాయలకు పైగా లబ్ధి చేకూరింది. ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ తన ఎక్స్ అకౌంట్లో వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. వారంతా టీడీపీ కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం మాలాపురం గ్రామానికి చెందిన రత్నమ్మ, రామాంజనేయులు దంపతులకు 6 సంతానం. అందులో ఏకంగా 5 పిల్లలకు తల్లికి వందనం వర్తించింది. ఒకేసారి 65,000 రూపాయలు జమ అయ్యింది. మరో కుమార్తె 1వ తరగతిలో చేర్పించేందుకు సిద్ధంగా ఉంది. ఆమెకు సైతం తల్లికి వందనం జమ అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇలా ఒకే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పథకం వర్తించడంపై సంతృప్తి వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలత ప్రారంభమైంది.